అన్నట్టు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఈ రెండింటికే ప్రధాన పోటీ అనుకోవచ్చా? పోటీ మాత్రం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పోటీ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధానంగా కీలక పాత్ర ఏంటంటే బీజేపీ పార్టీ ప్రధాన కీలక పాత్ర ఏంటంటే అవసరమైతే క్రాస్ ఓటింగ్ కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది క్రాస్ ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక సమాచారం. ఎందుకంటే కార్మిక నగర్లో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఫాలోవర్స్ బీజేపీ ఫాలోవర్స్ ఆమె మాగంటి సునీత గారికి మద్దతుగా కామెంట్స్ పెట్టారు. అదేవిధంగా మొన్న పార్లమెంటు జరిగిన ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలు ఏమో 38% బీఆర్ఎస్ పార్టీకి వస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికల్లా బీఆర్ఎస్ పార్టీకి 16% వచ్చింది. సో ఈ 20% ఓటింగ్ ఎవరికి వెళ్ళింది? సో బీజేపీకి వెళ్ళింది అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం. కాబట్టి ఒకవేళ క్రాస్ ఓటింగ్ కనుక పడినట్టయితే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీలో ఉన్న ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేరింగ్లో 6% కానీ 5% కానీ క్రాస్ ఓటింగ్ పడినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది.